తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. 3 రోజుల పాటు 1,00,000 క్యూసెక్ల పైగా వచ్చిన వరద ప్రస్తుతం 40,000 క్యూసెక్లు మాత్రమే వస్తోంది. జలాశయంలో ప్రస్తుతం 1,622 అడుగుల నీటి మట్టముండగా 68.77 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జలాశయం నుంచి కర్నూలు జిల్లాలో తాగునీటి అవసరాల కోసం 350 క్యూసెక్లు, బళ్ళారి తాగునీటి అవసరాల కోసం కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి 1,497 క్యూసెక్లు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి హెచ్ఎల్సీ కాలువకు 1,500 క్యూసెక్లు విడుదల చేయడానికి టీబీ బోర్డుకు ఇండెంట్ ఇచ్చారు. ఈ నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకు నిల్వ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. జలాశయంలోకి భారీగా ప్రవాహం వచ్చి నీటి నిల్వ పెరిగితే తప్ప సాగు కోసం నీటిని విడుదల చేయలేమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈరోజు తుంగభద్ర డ్యాంలో 68.7 టీఎంసీ నీళ్లు నిల్వ ఉన్నాయి. మనకు 47,000 ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. తుంగ నుంచి కేవలం ఈరోజు 27,000 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇప్పటి వరకు మనకు వచ్చిన సూపర్ ఎలినో ప్రభావం వలన టీబీ డ్యాంలో చాలా తక్కువ నీళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నీళ్లు తాగేదానికి సరిపడ్డ నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్లను జూలై 16వ తేదీ నుంచి ఎల్ఎల్సీకి తాగే నీళ్ల కొరకు ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 10వ తేదీ నుంచి హెచ్ఎల్సీకి కూడా తాగే నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నీళ్లు మనకు తాగేదానికి సరిపడ్డ నీళ్లు వచ్చినాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని అనంతపూరు, కర్నూలు, బళ్ళారి జిల్లా వాసులకు నేను కోరుతున్నాను.